Welcome to JA Educational Tutorial. హాయ్, వెల్కమ్ టు జేఏ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్సెల్ ట్యూటోరియల్ అండి. సబ్స్క్రైబర్స్ అందరూ జాయిన్ అయిన తర్వాత నేను బేసిక్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు మాత్రం vlookup అండ్ పైవట్ టేబుల్ గురించి చెప్తాను. సో మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఏమన్నా తప్పుగా చెప్పుంటే కొన్ని ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు. యూ కెన్ కమెంట్, నేను కరెక్షన్ చేసుకుంటాను. సో ఎక్సెల్లోకి వచ్చామండి. ఇది ఎక్సెల్. ఓకే, షీట్ 1, షీట్ 2. ఆల్రెడీ షీట్ 1లో నేను కొన్ని vlookup కోసం కొన్ని రోల్ నెంబర్స్, నేమ్ అండ్ మార్క్స్ ఒక ఎగ్జాంపుల్కి ఒకటి ఫిల్ చేసి పెట్టుకున్నాను. సో బేసిక్గా ఇదైతే దీని డినోట్ ఈ సెల్స్, ఎక్సెల్లో సెల్స్, రోస్, కాలమ్స్ ఉంటాయి కదా. సో సెల్ని ఎలా డిఫైన్ చేస్తారంటే కాలమ్ అండ్ రో కాంబినేషన్, రో నెంబర్ కాంబినేషన్లో సెల్ని డిఫైన్ చేస్తారు. ఇది ఉందనుకోండి. ఈ సెల్ ఏంటంటే కాలమ్ ఏ, రో నెంబర్ 1. సో దీన్ని A1గా డిఫైన్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా A1. సో ఇది B1, ఇది C1, ఇది D1 అలాగా. ఓకే, సేమ్ వే ఇది A2, B2 ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇలా, సో ఇందులో కాలమ్స్, రోస్ ఉంటాయి, ఇలా డిఫైన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం vlookup గురించి చూస్తే షీట్ 1 ఈ బేసిక్స్ అన్నీ నేను త్వరలోనే స్టార్ట్ చేశానండి. తెలియని వాళ్ళకి ఓకే, హెల్ప్ అవుతుంది అనుకుంటాను. ఓకే, షీట్ 1లో రో, నేమ్, మార్క్స్ ఉన్నాయి. ఒక అప్పట్లో నాకు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మార్క్స్ పేపర్లో వచ్చేది. ఆ పేపర్ కూడా మా పీటీ సార్ దగ్గర ఉండేది. వాళ్ళ దగ్గరకు ఒకరికి వచ్చేది. మా రోల్ నెంబర్స్ అన్నీ ఒకరిని అడిగితే ఒక 4-5 ఫ్రెండ్స్ తీసుకొని ఆ రోల్ నెంబర్స్ అని తీసుకొని రోల్ నెంబర్స్ సార్కి ఇస్తే ఆ లిస్ట్లో ఆ రోల్ నెంబర్ తీసుకొని మార్క్స్ నీకు ఇన్నిరా అని చెప్పేసి ఒక పేపర్ రాసిచ్చేది. సో అలా ఉండేది. ఇప్పుడైతే డిజిటల్ అయిపోయింది కదా. సో బెటర్. ఇక్కడ ఏంటంటే రోల్ నెంబర్, నేమ్, మార్క్స్ ఒక షీట్లో, ఒక ఎక్సెల్ లిస్ట్లో ఒక 1000 ఉన్నాయి అనుకోండి. రోల్ నెంబర్స్ అండ్ వాళ్ళ నేమ్, మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సడన్గా మీ ఫ్రెండ్స్ ఒకరు వాళ్ళ రోల్ నెంబర్ చెప్పారు. మనం 230, ఒకరిది 235, 240, 242, 250. ఓకే, వాళ్ళ రోల్ నెంబర్ చెప్పారు. వాళ్ళ మార్క్స్ ఎంత అని అడిగారు. సో మనకి ఉన్న లిస్ట్ కంప్లీట్ రోల్ నెంబర్స్, ఆ నేమ్స్, లిస్ట్, మార్క్స్ ఉన్నాయి. సో దీనిలో వాళ్ళ రోల్ నెంబర్ కంట్రోల్ కొట్టేసి దీంట్లో కొనుక్కోవడం ఓకే అట్లా చేయొచ్చు. బట్ ఇక్కడ అయితే ఇచ్చాం కదా, ఒక 10 ఇచ్చామనుకోండి. అప్పుడు మనం 10 ఒక్కొక్కటి ఫైండ్ చేసుకుంటే అది స్మార్ట్ వర్క్ కాదు కదా. సో స్మార్ట్ వర్క్ అంటే చేసి ఇక్కడ ఒక ఫార్ములా వేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ 100 ఇచ్చారనుకోండి. 100 ప్రతి ఒక్కటి మీరు ఫైండ్ చేసుకుంటూ కొట్టలేరు కదా. 100 ఒక్కొక్కటి వేసుకుంటే టైం పడుతుంది కదా. ఆ టైంని మనం తక్కువ చేసుకోవడానికి vlookup యూజ్ చేసుకోవచ్చు కదా. vlookup అనే ఫార్ములా ఉంటుంది. ఇది ఎలా యూజ్ చేస్తారో చెప్తాను. = ఏదైనా ఫార్ములా యూజ్ చేసేటప్పుడు మనం ఎక్సెల్లో తో స్టార్ట్ చేస్తాను. vlookup VLOOKUP. ఓకే, vlookup ఓపెన్ బ్రాకెట్. ఒకవేళ ఇక్కడ కనిపిస్తుంది మాకు, దాని తర్వాత ఏమేమి వచ్చాయో, లేకపోతే ఈ బాక్స్ని కూడా కొట్టి దాని ఫార్ములాను వేయచ్చు. ఈ బాక్స్ అనేది యూజ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ అక్కడ వేయచ్చు. సరే, బాక్స్ యూజ్ చేద్దాం ఫస్ట్. తర్వాత ఒకసారి నార్మల్ ఒకటి యూజ్. లుకప్ వాల్యూ ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు ఒక సింగిల్ రోల్ నెంబర్ తీసుకుందాం. ఈ రోల్ నెంబర్ యొక్క మార్క్స్ కనుక్కుందాం. రోల్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. అండ్ టేబుల్ అరే ఎక్కడైతే మనకు డేటా ఉంటుందో, డేటా ఎక్కడ ఉంటుందో, ఇక్కడ షీట్ 1లో ఉంది కదా. షీట్ 1లో ఏ కాలం నుంచి సి కాలం వరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రోల్ నెంబర్ లెఫ్ట్లో ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ రోల్ నెంబర్ లెఫ్ట్లో ఉండాలి. షీట్ 1 మన రోల్ నెంబర్ అయితే మేజర్గా మనం దీన్ని బేస్ చేసుకుని తీసుకుంటున్నాం కాబట్టి అది లెఫ్ట్లోనే ఉండాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సెలక్షన్ అనేది. ఓకేనా, ఏ నుంచి వెళ్ళి సి వరకు స్టార్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత రోల్ నెంబర్, కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఏంటంటే మార్క్స్ ఏ కాలంలో ఉన్నవి. ఇక్కడ నుంచి సెలక్షన్లో 1, 2, 3 థర్డ్ కాలంలో ఉంది. సో ఇక్కడ
కాలమ్ ఇండెక్స్ నెంబర్ 3 అనమాట. 3 రేంజ్ లుకప్. రేంజ్ లుకప్ డిఫాల్ట్గా మీరు 0 వేసేయండి. రేంజ్ లుకప్ అంటే క్లోజెస్ట్ మ్యాచ్, అది తర్వాత క్లాస్లో చెప్తాను. ఇప్పుడైతే డిఫాల్ట్గా 0 వేసేయండి. ఓకే ఓకే కొట్టండి. ఓకేనా, మార్క్స్ వచ్చింది 230 ఒక మార్క్స్, 230 రోల్ నెంబర్ యొక్క మార్క్స్ 1300 అండి. ఓకే, ఒకవేళ క్రాస్ చెక్ చేసుకుందాము. షీట్ 1లోకి వెళ్ళి కంట్రోల్ F కొట్టండి. జస్ట్ ఒక క్రాస్ చెక్ చేసుకుందాం అంతే. ఒక 230 1300 కట్టిన. సో 1300, సో 1300 వచ్చింది. బట్ అది ఓకే, దీన్ని డ్రాగ్ చేశాను. ఇక్కడ ఇలా ప్లస్ గుర్తు వచ్చిన తర్వాత దాన్ని డ్రాగ్ చేయొచ్చు. ప్రతి దానికి, ప్రతి రోల్ నెంబర్కి ఎన్ని మార్క్స్ తెలిసిపోతాయి. సో మనకు 1300 వచ్చింది కరెక్ట్, కానీ మనకు రోల్ నెంబర్స్ ఇచ్చారు కానీ వాళ్ళ పేర్లు ఏంటో కూడా కనుక్కుంటే బెస్ట్ కదా. రాము ఇది వచ్చిందిరా, రమేష్ ఇది వచ్చిందిరా అని చెప్పొచ్చు కదా. సో అందుకని నాకు నేమ్ కూడా తెలిసి, నేమ్ కూడా వీళ్ళొక వేయచ్చు కదా. సో నేమ్ వీళ్ళొక ఇద్దాం. ఇక్కడ నేమ్ సో ఈజ్ ఈక్వల్ టు vlookup బ్రాకెట్. ఇగో నేను ఇప్పుడు నార్మల్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. vlookup ఓపెన్ బ్రాకెట్ కొట్టిన తర్వాత ఇందాకనేమో బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఎఫ్ ఫంక్షన్ కొట్టేసి బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏదో జస్ట్ నార్మల్గా సెలెక్ట్ చేసుకుంటాను. చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు vlookup ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ అంటే ఏంటి? రోల్ నెంబర్. ఓకే, ఇది ఫస్ట్ ఒకదానికి ఫార్ములా వేసుకున్న తర్వాత దాన్ని డ్రాగ్ చేస్తే మిగతా వాటానికి కూడా అప్లై అవుతుంది. సో లుకప్ వాల్యూ A6. ఓకే, కామా ఇక్కడ కనిపిస్తుంది టేబుల్ అరే వచ్చేసి షీట్ 1లో ఉంది. షీట్ 1లో కాలం ఏ నుంచి సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ పట్టుకొని ఇలా C వరకు సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు కాలం కామా సేమ్. ఓకే, టేబుల్ అరే తర్వాత మళ్ళీ కామా పెట్టాలి కదా. కామా ఇప్పుడు కాలమ్ ఇండెక్స్ నెంబర్ హైలైట్ అయింది కదా. కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఏంటి? మనకి ఇప్పుడు ఏం కావాలి? మార్క్స్ అయితే అయిపోయాయి, బట్ నేమ్ కావాలి ఎవరిది. రోల్ నెంబర్ నుంచి వెళ్ళి కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఎంత, నేమ్ అనేది 1 2. ఓకేనా, 2. కాలమ్ ఇండెక్స్ నెంబర్ 2 కామన్ డిఫాల్ట్గా 0 పెట్టండి. 0 అనేది అబ్సల్యూట్ మ్యాచ్ అండ్ అప్రాక్సిమేట్ మ్యాచ్ అని ఉంటుంది. అది నేను తర్వాత క్లాస్ చెప్తాను. వీళ్ళకి చాలా టైప్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్కి దాని సొల్యూషన్ చెప్తాను. ఇప్పుడైతే 0 పెట్టేసి దీన్ని డ్రాగ్ చేయండి. ఇలా సెలెక్ట్ ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఇలా ప్లస్ గుర్తు వచ్చిన తర్వాత దాన్ని డ్రాగ్ పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు. ఓకే, నేమ్స్ A11 A7 ఇచ్చాను. వేణు, వెంకట్ వాళ్ళ పేర్లు A11 A7 ఇచ్చాను. సో వాళ్ళ పేర్లు అనమాట అలా వచ్చినాయి. ఓకేనా, ఇది vlookup. సో vlookup గురించి అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు పైవట్ టేబుల్ గురించి చూద్దామండి. పైవట్ టేబుల్ ఆల్రెడీ నేను కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. వాళ్ళ నేమ్స్, టైప్స్ యాపిల్, ఆరెంజెస్. ఓకే, ఫ్రూట్స్ టైప్, ఏరియా కూకట్పల్లి, అంబర్పేట్. ఓకే, లైక్ పేమెంట్ రిసీవ్డ్, పేమెంట్ 1000 2000. ఓకే, వాళ్ళు ఎంత తీసుకున్నారు అంత అమౌంట్. యాక్చువల్లీ ఇలా డెలివరీ బాయ్స్ అనుకోండి, వాళ్ళు యాపిల్ డెలివరీ చేశారు, కూకట్పల్లిలో డెలివరీ చేసి పేమెంట్ ఒక 1000 రూపీస్ తీసుకున్నారు. రాకేష్ అంతను ఆరెంజ్ అంబర్పేటలో డెలివరీ చేసి 2000 తీసుకున్నాడు. ఓకే, ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్రూట్ని డెలివరీ చేసి వాళ్ళు పేమెంట్ రిసీవ్ చేసుకున్నారు. సో మనం కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి టోటల్ అమౌంట్ ఎంతో. సరే, ఒక్కొక్క పర్సన్ ఇక్కడ రమేష్ని యాపిల్ డెలివరీ చేశారు, కూకట్పల్లిలో 1000 రూపీస్ తీసుకున్నాడు. అండ్ ఆరెంజెస్ కూడా కూకట్పల్లిలో డెలివరీ చేశారు 5000 రూపీస్. ఓకేనా, సో ఇప్పుడు మనము ఒక పైవట్ టేబుల్ వేస్తే ఇది ఇక్కడ మనకు ఒక డబల్ అక్కడక్కడ కనిపిస్తుంది కదా. సో పైవట్ టేబుల్ వేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. రమేష్ అయినా ఎన్ని డెలివరీ చేసిండు, అంటే ఎంత అమౌంట్ పేమెంట్ తీసుకున్నాడు. సో రమేష్ నుంచి ఎంత పేమెంట్ రావాలి అండ్ రాకేష్ నుంచి ఎంత పేమెంట్ రావాలి, ఈజీగా మనకి అండర్స్టాండ్ చేయడానికి ఒక పైవట్ టేబుల్ క్రియేట్ చేసామండి. ఓకే, పైవట్ టేబుల్ మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇలా అయినా పైవట్ టేబుల్ అయినా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఆల్ట్ టీపీ షార్ట్ కట్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ బెటర్ ఇన్సర్ట్లోకి వెళ్ళి పైవట్ టేబుల్ అని క్లిక్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ రేంజ్ ఆర్ టేబుల్ అడుగుతుంది.
సో సెలెక్ట్ టేబుల్ అంటే టోటల్ హెడ్డింగ్తో సహా టోటల్ ఇక్కడ నేను తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకోండి, టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టేబుల్ ఏం జరుగుతుంది, ఓకే ఓకే table is not valid that to create pivot table it must data is organized by list of labeled. ఓకేనా, నేను ఇక్కడ హెడ్డింగ్స్ లేని కూడా తీసుకున్నాను. ఓకేనా, ప్రతిదానికి హెడ్డింగ్ ఉండాలి. హెడ్డింగ్ ఇక్కడ ఎంటీ ఉన్నా కానీ పైన ఇక్కడ హెడ్డింగ్ ఉంటే అది తీసుకుంటుంది. సో నేను సెలెక్షన్ కొంచెం ఇది సెలెక్షన్ కరెక్ట్. ఓకేనా, ఓకే పై టేబుల్ వచ్చేసిందండి. ఇక్కడ మనకి ఫిల్టర్స్ అని ఉంటుంది, కాలమ్స్ అని ఉంటుంది, రోస్ అని ఉంటుంది, వాల్యూస్ అని ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఎలా డిసైడ్ చేస్తామంటే మనకు డేటా ఎట్లా కావాలి, ఏ టైప్లో కావాలి. నాకు ఇప్పుడు చెప్తుంది చూడండి. ఇప్పుడు నేమ్ ఉంది, నేమ్ రోస్లో వేసుకుందాం. ఒకసారి చెప్తున్నాను, నేమ్ రోస్లో వేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు రాకేష్, రమేష్, శేఖర్, వినయ్. సో ఇక్కడ 1 2 3 4 5 6 కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కదా. 6 మెంబర్స్ అంటే ఒక డబుల్ వచ్చారు కదా. సో ఇక్కడ సింగిల్ అయిపోతుంది. మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ లైక్ పేమెంట్ కావాలి మనకు. 5 మెంబర్స్ నుంచి ఎంత పేమెంట్ కావాలంటే జస్ట్ పేమెంట్ వాల్యూ వేసుకోండి. లైక్ మొత్తం 21,000 మనకు కావాలి. 21,000 కలెక్ట్ చేసుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి. రాకేష్ దగ్గర నుంచి 2,000, రమేష్ దగ్గర నుంచి 6,000, శేఖర్ దగ్గర నుంచి 9,000, దీని దగ్గర 4,000. ఇది ఇంత ఈజీగా ఉంది కదా. సో దీనిలో కన్ఫ్యూజన్ కాకుండా ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ ఈజీగా వస్తుంది కదా. సో అలానే ఓకే, మనం ఎవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేసుకోవాలని ఈజీగా అర్థమైంది. బట్ ఏరియా వాళ్ళు ఓకే మీరు కలెక్ట్ చేసుకునేది ఆ ఏరియాస్ కింద కూకట్పల్లిలో ఒక పర్సన్ ఉండొచ్చు, మీ వాళ్ళు అంబేర్పేటలో ఒక పర్సన్ ఉండొచ్చు. కూకట్పల్లి వాళ్ళు ఎంత కలెక్ట్ చేసుకోవాలి, అంబేర్పేట వాళ్ళు ఎంత కలెక్ట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. సో మనం ఏరియాని కాలంలో వేసినాం అనుకోండి. సో ఇంకా చూడండి, రమేష్ దగ్గర నుంచి అంబేర్పేట 2,000 కలెక్ట్ చేసుకోవాలి, శేఖర్ దగ్గర నుంచి 6,000 కలెక్ట్ చేసుకోవాలి, వినయ్ దగ్గర నుంచి 4,000 కలెక్ట్ చేసుకోవాలి. టోటల్ అంబేర్పేట నుంచి 12,000 అంబేర్పేట పర్సన్. ఇలా ముగ్గురు దగ్గర నుంచి ఓన్లీ రమేష్ దగ్గర నుంచి ఏం లేదు, రాకేష్ దగ్గర నుంచి. రైట్, రమేష్ దగ్గర ఏమి అంబేర్పేటలో ఏం అమ్మలేదు కాబట్టి రమేష్ దగ్గర నుంచి రాకేష్, శేఖర్, వినయ్. సో ఈ ముగ్గురు దగ్గర నుంచి 12,000 కలెక్ట్ చేసుకోవాలి. అండ్ కూకట్పల్లి నుంచి పర్సన్ 9,000 కలెక్ట్ చేసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి రాకేష్ అండ్ శేఖర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. సో టోటల్ మీకు 21,000. వీళ్ళ దగ్గర 12,000 ఉంటాయి అంబేర్పేట వాళ్ళ దగ్గర, అండ్ 9,000 ఏమో కూకట్పల్లి వాళ్ళ దగ్గర. ఓకేనా, సో ఇలా ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే ఓకే, ఇక్కడ టైప్ ఉంది యాపిల్, ఏ టైప్ది ఏరియా కింద వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. సో అంబేర్పేటలో ఓన్లీ ఆరెంజెస్ ఏమి ఉన్నాయి, అందుకని చెప్పేసి ఆరెంజ్ ఒకటే వచ్చింది. అంబేర్పేట టోటల్ 12,000 ఉంది. సో కూకట్పల్లి ఆరెంజెస్ కూడా యాపిల్ సంబంధించినవి 4,000, ఆరెంజ్ సంబంధించిన 5,000. కూకట్పల్లి టోటల్ ఎంత 9,000. ఓకే, విడివిడిగా అంటే ఏ ఫ్రూట్కి ఎన్ని కలెక్ట్ చేసుకున్నాం అనేది కూడా డీటెయిల్గా వస్తుంది. సో ఇలా మీరు ఒకవేళ ఏరియాని కింద వేసుకొని టైప్ని పైన వేసేది అనుకోండి. కాలం యాపిల్స్ టోటల్ వచ్చేసి 4,000 కూకట్పల్లినే, ఆరెంజెస్ అంబర్పేటలో ఎంత, కూకట్పల్లి ఎంత, ఆరెంజెస్ అలా ఓకే మనకు అనుగుణంగా ఈ పైవట్ టైప్ని యూజ్ చేసుకోవచ్చండి. అలా ఈ ఫిల్టర్లో ఎట్లా అంటే జస్ట్ ఈ టైప్ని తీసుకొని ఇక్కడ వేద్దాం. సో మనకు టోటల్ కలెక్ట్ చేసుకోవాల్సి ఎంత, ఓన్లీ మనం ఫిల్టర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ యాపిల్ ఎంత కలెక్ట్ చేసుకోవాలి అని అనుకోండి. ఆరెంజెస్ తర్వాత ఎప్పుడు కలెక్ట్ చేసుకుని ఆరెంజెస్ ఇంకా పేమెంట్ ఇవ్వలేదు, ఓన్లీ యాపిల్ పేమెంట్ ఇచ్చారు అనుకోండి. యాపిల్ ఎంత కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, యాపిల్ ఒక్కటే సెలెక్ట్ చేసుకొని జస్ట్ యాపిల్ మొత్తం వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. అండ్ 4,000 వీళ్ళ నుంచి ఓన్లీ కూకట్పల్లి, అంబేర్పేటలో వాళ్ళ యాపిల్ లేవు కదా, ఓన్లీ కూకట్పల్లి నుంచి కలెక్ట్ చేసుకోవాలి ఈజీగా. ఓకేనా, ఇది ఫిల్టర్స్ ప్రైవేట్ టేబుల్లో ఫిల్టర్స్ ఇలా ఉపయోగపడుతుంది, కాలమ్స్ ఇలా ఉపయోగపడుతుంది, వాల్యూస్ ఇలా ఉపయోగపడుతుంది, అండ్ రోస్ ఇలా ఉపయోగపడుతుంది. స్టార్ట్ చేద్దాం. Please subscribe JA Educational Tutorial.